హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డిజైనర్ విద్య. ఈరోజు వీడియోలో మనం ప్లెయిన్ నెట్ శారీకి లేస్ బార్డర్తో శారీని ఎలా హైలైట్ చేయాలో ఈ వీడియోలో ఆ లేస్ని శారీకి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక ప్లెయిన్ నెట్ శారీ తీసుకున్నాను. అలాగే ఈ లేస్ అయితే 9 మీటర్స్ ఉండాలి ఖచ్చితంగా. మామూలుగా ఇలా లేస్ బెండ తీసేసుకుంటే ఇందులో 9 to 10 మీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లేస్ని ఓపెన్ చేసి స్టార్టింగ్ పాయింట్లో ఎక్కడైతే స్టార్టింగ్ ఓపెన్ ఉంటుందో అక్కడ కొంచెం ఫోల్డ్ చేసుకొని శారీకి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందే మెజర్ చేసి పెట్టుకున్నాను శారీని. అంటే ఇలా లేస్ అటాచ్ చేసే ముందు మనం ఎక్కడి నుండి అటాచ్ చేయాలనేది మనకు అర్థం కాదు కదా, అందుకోసమని శారీని మనం మామూలుగా శారీ ఎలా కట్టుకుంటామో అలా కట్టుకొని ఎక్కడి నుండి అయితే నడుం కుచ్చులకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ మెజర్ చేసుకొని అక్కడ పిన్నిస్ పెట్టుకోవాలి. అక్కడ నుండి ఈ లేస్ని అటాచ్ చేసుకోవాలి. లేస్ని అటాచ్ చేసేటప్పుడు ఎలా అంటే శారీ కొంచెం లోపలికి ఉండేటట్టు, ఈ లేస్ కట్ వర్క్ వచ్చింది కదా అది కొంచెం బయటకు ఉండేటట్లు చూసుకొని దానిపైన ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఉంది కదా, ఎంబ్రాయిడరీ దానిపైన కాకుండా దానికి కొంచెం ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది నేను స్టిచ్ ఎక్కడ వేస్తున్నానని. ఇక్కడ లేస్ ఏమో 1.5 ఇంచ్ ఉంది. శారీని 1 ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకొని 1/2 ఇంచ్ లేస్ బయటకు ఉండేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే టేప్తో మెజర్ చేసుకొని ముందుగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. లేదంటే కొంచెం బార్డర్ అనేది అటు ఇటు అవుతుంది అనిపించినప్పుడు మార్క్ చేసుకొని ఆ మార్క్ పైన స్టిచ్ వచ్చేటట్లు వేసుకుంటే బెటర్. ఇప్పుడు నడుము పార్ట్ నుండి స్ట్రేట్గా లేస్ బార్డర్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక ఎండుకు వచ్చేసింది అంటే కొంగు ఎండుకు వచ్చేసింది. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్ సేమ్ స్ట్రైట్గా కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాల్ ఇంకా పీకో ముందే చేసేసుకున్నాను, ఎందుకంటే లేస్ అటాచ్ చేసిన తర్వాత ఫాల్ పీకో చేయడం కష్టమవుతుంది. సో అందుకని ముందే పీకో ఫాల్స్ చేసేసుకోవాలి. ఇలానే శారీని సెట్ చేసుకుంటూ బార్డర్ని లేస్ బార్డర్ని సెట్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పళ్ళు అంటే కొంగు కుట్టుకుంటున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఎండుకు వచ్చేంత వరకు ఇలానే సేమ్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నుండి మళ్ళీ శారీకి కింద కుచ్చులు వస్తాయి కదా, అక్కడి వరకు లేస్ వేసుకోవాలి. కుచ్చుల తర్వాత కూడా మనకు శారీ స్టార్టింగ్ పాయింట్ వరకు వస్తుంది లేస్. ఒకవేళ 10 మీటర్స్ ఉన్నట్లయితే స్టార్టింగ్ పాయింట్ వరకు వస్తుంది. 9 మీటర్స్ ఉన్నట్లయితే కొంచెం ఒక మీటర్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎండుకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి, టంచన్ని పైకి అనుకొని లేస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా ఇప్పుడు నేను మీకోసం చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డ్ చేసిన దానిపైన డబుల్ స్టిచ్ చేయాలి, ఎందుకంటే అది లేస్తుంది. అది లేస్తే ఇట్లా లుక్ అనేది ఉండదు. సో అందుకని దానిపైనే మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో దానిపైన డబుల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ అక్కడ నుండి శారీ ఇంకా ఎంతవరకు అయితే ఉంటుందో ఆ లేస్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ శారీ 1 ఇంచ్ ఉండేటట్లు, బార్డర్ ఏమో 1/2 ఇంచ్ బయటకు ఉండేటట్లు చూసుకొని నీట్గా స్టిచ్ కంటిన్యూ చేసుకోవాలి.
ఇప్పుడు నేను వేస్తున్న సైడ్ స్టిచ్ ఫాల్ వచ్చే సైడు, అంటే శారీకి కింద ఫాల్ దగ్గర ఇది బార్డర్ అనేది లాస్ట్కి అటాచ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ నడుం దగ్గర నుండి లేస్ని అటాచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ ఫాల్ ఎంతవరకు అవుతుందో అంతవరకు వస్తుంది, లేదంటే కొంచెం తక్కువగా వస్తుంది. అంటే అదిగా ఎలా అంటే లేస్ బార్డర్ ఎన్ని మీటర్స్ ఉందనే దానిపై డిపెండ్ అయి వస్తుంది. చాలా సింపుల్గా కట్ వర్క్ లేస్ బార్డర్ని ప్లెయిన్ శారీకి యాడ్ చేసుకోవచ్చు. బార్డర్ ఉన్న శారీస్కి కూడా ఇలానే సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బార్డర్ ఉన్న శారీస్ కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లిగా యాడ్ చేసుకోవాలి. కానీ ప్లెయిన్ శారీకి మాత్రం చాలా అంటే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళైతే ఇలా ప్లెయిన్ శారీస్కి బార్డర్స్ వేయడం కానీ లేదంటే ఫాల్స్ వేయడం కానీ ఇలాంటివి నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు శారీ లేస్ బార్డర్ మొత్తం అయిపోయింది, ఎండ్ వరకు వచ్చింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఎండ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. వెనుక నుండి ముందుకి, ముందు నుండి వెనుకకి ఇలా ఒక 2 కానీ 3 కానీ స్టిచెస్ వేసుకొని అక్కడికి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక 1 మీటర్ నేను డబుల్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఒక 1 మీటర్ శారీ అయితే ఇది మిగిలింది. ఇది శారీ మనం కట్టుకునేటప్పుడు ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి హైడ్ అయిపోతుంది, కనిపించదు. ఇక సెకండ్ రౌండ్ నుండి శారీ మొత్తం అయితే మనం మెజర్ చేసుకున్న దగ్గరికి బార్డర్ అయితే నీట్గా వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకోవాలి మిషన్ కుట్టు కానీ అది ప్రాపర్గా వస్తుందా లేదా అని. ఇలా ఇప్పుడు ప్లెయిన్ శారీని ఇలా మనం బార్డర్ లేస్ బార్డర్ వేసి డిజైనర్ శారీలా చాలా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు డిజైన్ చేసుకున్నాము. ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.